హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ చైన్ స్నాచింగ్లకు అడ్డాగా మారింది. ఈ తరుణంలో బషీరాబాద్ పోలీసులు చైన్ స్నాచింగ్ కేసును ఛేదించారు. దేవరంజన్లోని ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ వద్ద నుంచి ఇద్దరు యువకులు మెడలోని గొలుసు లాక్కుని పారిపోయారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. నిందితుల వద్ద నుంచి చోరీ చేసిన బంగారు గొలుసు, ఒక ద్విచక్ర వాహనం, చరవాణిని స్వాధీనం చేసుకున్నారు. కేసుల మీద ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఒకటి, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దేవరాంజల్లో నిన్న మధ్యాహ్నం 30వ తారీఖు మధ్యాహ్నం ఒక మహిళ ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు స్కూటీ మీద వచ్చి రూమ్ రెంట్ కావాలని చెప్పేసి నమ్మించి ఇంట్లోకి వచ్చి ఆ రూమ్ చూసుకుంటూ మంచినీళ్ళు అడిగి మంచినీళ్ళు ఇస్తున్న క్రమంలో డోర్లు మూసివేసి బలవంతంగా ఆ మెడలో ఉన్నటువంటి చైను, చెవికున్నటువంటి దిద్దుని బలవంతంగా లాక్కొని పరారైనప్పుడు మన మేడ్చల్ సిఐ విజయ్, డిఐ అజయ్, సిసిఐ దాల్నాయుడు వాళ్ళ టీము అందరూ కూడా ఇమీడియట్గా రష్అప్ కావటము వితిన్ 6-7 అవర్స్లోనే నైట్ వరకు మనం పట్టుకోవడం జరిగింది. అందులో వ్యక్తులు నేరుడి సతీష్, ఇతను సిద్దిపేట జిల్లా, ఇంకొకతను గోల్కొండ ప్రమోద్ కుమార్, ఇతను మేడ్చల్. వీళ్ళిద్దరూ ఒక టీమ్గా ఏర్పడి ఈ పనిగా రెక్కీ చేసుకుంటూ వాళ్ళు ఈ